అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అంటూ యువతకు పిలుపునిచ్చారు మంత్రి టీజే భరత్. కర్నూలు నగరంలో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఈగల్ టీంను ఏర్పాటు చేసి పవర్ఫుల్ ఆఫీసర్లను నియమించారన్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన తీసుకొస్తుందన్నారు. డ్రగ్స్ వ్యాపారులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. కర్నూలు జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ రోజు తప్పనిసరిగా వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రీమ్స్ చూడాలా బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, ఫ్యూచర్ మీకు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, లైఫ్ ని లవ్ చేయి బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, స్టడీస్ అండ్ స్పోర్ట్స్ లో గెలువు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, సక్సెస్ కి స్టెప్ వేసి బ్రో. సో ఇట్లాంటి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే ఇమీడియట్ గా క్యాప్చర్ చేసేకి డ్రగ్స్ లో మనం దిగినామా అంటే మన బాడీ మనలో కంట్రోల్లో ఉండదండి. ఇది వాస్తవం. చూసాను నేను కొంతమంది డ్రగ్స్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు కొన్ని యూట్యూబ్లలో చూసి ఉంటాము. అసలు వాళ్ళు ఒక డిఫరెంట్ జోన్ లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే అర్థం. సో ఎవరైతే కొంత భాగం ఇప్పుడే ఎస్పీ గారు చెప్తుండ్రి, కర్నూలులో రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ జోన్ గా కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి నంబర్ 1 సైన్. కొద్దిగా ప్రయత్నిస్తే మాత్రం విల్ బి డ్రగ్ ఫ్రీ జోన్ సార్. కొద్దిగా కష్టపడాలో, కొన్ని మీరు రివ్యూస్ రెగ్యులర్ గా చేస్తే ఇంకా కొన్ని చోట్ల ఉంది, అది కూడా 0 అయిపోతుంది అని చెప్పడం జరిగిందండి. ఐఎమ్ సో హ్యాపీ అండి, కర్నూలు డిస్ట్రిక్ట్ నంబర్ 1 లో అక్కడికి రీచ్ అవుతా ఉందని. ప్రీవియస్ గవర్నమెంట్ లో అసలు పట్టించుకోలేదు, కల్టివేట్ కూడా చేయించారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఈగిల్ సంస్థ పెట్టడం, ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ ని పెట్టి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే ఉద్దేశంతో సార్ కళలు ఉన్నాయి చంద్రబాబు గారికి. అంటే ఒక ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆ పొజిషన్ లో ఉంటే అది పాసిబిలిటీ ఉంటుందని చెప్పి సెలెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ టీం అంతా కూడా ఐ థింక్ వెరీ ఎఫిషియంట్ ఆఫీసర్స్ అని ప్లాన్ చేసి పెట్టింటారు. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీ తీసుకున్నామండి గవర్నమెంట్ లో. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ కింద తీసుకొని చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు చేయాల్సిన యూత్ కానీ మీరంతా ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ మన కంట్రోల్లో ఉండదు. పొరపాటున దాంట్లో ఉన్నారనుకోండి, అట్లీస్ట్ రీహాబ్ కన్నా పంపించండి. ఆయన వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండి అన్కంట్రోలబుల్ ఉండి, ఎందుకంటే అన్ని 100% we try from government, we take all the steps. ఈరోజు అనే ప్రోగ్రామ్ టేకప్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం అనేది అందరికీ జరుగుతుంది. రాష్ట్రంలో కూడా ఈగల్ కలిసి ఉన్నాయి, కానీ వీరి దుష్పరిణామాలు అవకాశం. ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ సందడిగా సాగింది. వేలాది మంది విద్యార్థులు, యువత ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించారు. యువతరంతో కలిసి ఉత్సాహంగా సైకిల్ తొక్కారు ఈగల్ టీం ఐజీ రవికృష్ణ. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దంపతులు తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా మంచివైపే మనందరం నడవాలని ఐజీ రవికృష్ణ సూచించారు. చెడు అలవాట్లతో పతనమైపోతామని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు స్టేడియం కమిటీ తరపున సర్టిఫికెట్స్, బహుమతులను పంపిణీ చేశారు. సంయుక్తంగా చేస్తున్నాయండి. ఇంతమంది అతిథి మహారాజులు మన స్టేజ్ మీద ఉండటం టీమ్ 1972 కి మీరు రిపోర్ట్ చేయండి.
మీకు ఎక్కడైనా డ్రగ్స్ ఉన్నట్టు కనుక తెలిస్తే ఈగిల్ టీమ్ 1972 టోల్ ఫ్రీ నెంబర్, అందరూ కూడా దానికి రిపోర్ట్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.